కాకానికి కొవ్వు ఎక్కువై ఆపరేషన్ చేయించుకుంటున్నాడు. మాజీ మంత్రి సోమిరెడ్డి కామెంట్స్. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి అక్రమ సొమ్ము తిని కొవ్వు ఎక్కువై ఆపరేషన్ చేయించుకుని కొవ్వు తీయించుకుంటున్నాడని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. లెక్కలేనంత అక్రమార్జన సంపాదించి తిని ఒళ్లంతా కొవ్వు పట్టిందని, అందుకే పిరియాట్రిక్ ఆపరేషన్ చేయించుకున్నాడని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. 5 మీద ఫ్యాన్ పెడితే నేను ఎగిరిపోతానని కాకాని అంటున్నాడని, నిజమేనని తాను అక్రమ సొమ్ము తినలేదు కాబట్టి ఎగిరిపోతాను అన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో మద్యపాన నిషేధం అని చెప్పి ఓట్లు గుంజుకుని 30,000 మంది మహిళల పసుపుదారు తెంచాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నకిలీ మద్యంపై 3,500 కోట్లు సంపాదించాడని సోమిరెడ్డి అన్నారు. ఆడబిడ్డల పసుపుతాడు తెంచిన జగన్మోహన్ రెడ్డి నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది అని తీవ్రస్థాయిలో సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పట్ల అన్యాయంగా లేనిపోని అభాండాలు వేయడంతోనే కాకాని పాపం పండి గతంలో 117 రోజులు పరారయ్యాడని, ఇటీవల 56 రోజులు పరారయ్యాడని, మళ్లీ పోలీసులకు చిక్కి 87 రోజులు జైలు జీవితం అనుభవించాడని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో మైనింగ్, గ్రావెల్, ఇసుక ఒకటేమిటి అని చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి దోచుకుని దాచుకున్న నాయకుడు గోవర్ధన్ రెడ్డి అన్నారు. అలాంటి సంస్కారం లేని కాకాని గోవర్ధన్ రెడ్డి తనను విమర్శిస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని సోమిరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే కాకాని చరిత్ర మొత్తం మీడియా ముందు ప్రవేశపెడతానని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమిరెడ్డి అన్నారు. పెట్టేశారా అన్ని కెమెరాలు? అదే ఇంత ఆలస్యం ఎందుకు రావాలా? ఓకే, అందరికి నమస్కారం. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు, ఆయన దున్నేస్తున్నాడు. ఆయన రోజు పాపం ఆయనకు ఒక అలవాటు అయిపోయింది. రోజు నన్ను పార్టీని తిట్టకపోతే ఆయన తిన్నది అరగటంలే. నిన్న అది కూడా చెప్పాడు, నువ్వేంది మాట్లాడేది, ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతావు అని. నాకు నీ మాదిరిగా అడ్డంగా ఊళ్ళోళ్ళు తినేది అలవాటు లేకపోయా. తినటం, కొవ్వు ఎక్కించుకోవటం, ఆ కొవ్వు కరిగించుకునే దానికి బేరియాట్రిక్ ఆపరేషన్ చేయించుకోవటం, మళ్ళీ ఊళ్ళోళ్ళ సొత్తు మీద పడటం. అందుకని అది ఎక్కడ నాకు వీలు పడద్ది చెప్పు? అందుకని ఫ్యాన్ వేస్తే నేను ఎగిరిపోతా. అందుకే కదా నీ తోటి ముద్దాయి 2014లో గోవా మద్యంలో తమరు 4 కేసుల్లో ఏ కావలి ప్రతాపిరెడ్డి కోసం విర్రవీగేవో ఆయన 5 కేసుల్లో, మీరిద్దరు 9 కేసుల్లో ముద్దాయిలు. నీ తోటి ముద్దాయి కోసం చెలరేగితే కావ్యకృష్ణారెడ్డి చెక్కతో కొట్టాడు. తల దించుకొని వెనక్కి రావాల్సి వచ్చింది. నువ్వు చేసే అలిగేషన్స్ ఏం చేస్తుండవు అని అడుగుతుండా. నేను ఏం మాట్లాడుతుండవు అంటుండా. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అంటుండా. మేము ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి, మీరు చేసింది ఏంటి? మీరు ఒకటే చెప్తుండా మీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ వాళ్ళకి, ఏ మద్య నిషేధం పెడతానని చెప్పి అక్క చెల్లెళ్ళకి హామీ ఇచ్చి ఆ మద్యం తాగిచ్చి వాళ్ళ 30,000 మంది పసుపు తాళ్ళు తెంచినోళ్ళు మీరు. మద్యపాన నిషేధం పెడతానని 3,500 కోట్లు దోచుకున్నోళ్ళు మీరు. జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ, మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారా? ఈరోజు మేము ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ కంట్రీలో నంబర్ 1. 4,000 రూపాయలు వృద్ధాప్య వితంతు పింఛను ఇచ్చే రాష్ట్రం ఏదుందో చెప్పండి దేశంలో. పడక మీద పడుకునే వాళ్ళకి నెలకు 15,000, సంవత్సరానికి 1,80,000 ఒక ఉద్యోగికి ఇచ్చేంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరో చెప్పు, ఏ పార్టీ? అందుకే నిన్న ఆ సూపర్ సక్సెస్ అనంతపురంలో అదిరిపోయింది. అది చూసి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన ఏడుపు, మీరు ఒక పక్కన ఏడుపు, మమ్మల్ని తిట్టడం. ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. నేను ఒక్క మాట అడుగుతా,
నువ్వు రామదాస్ కండ్రిగా వెంకటాచలం మండలంలో కోట్లు కోట్లు గ్రావెల్ కొట్టేస్తున్నావని మాట్లాడినావు. సిగ్గుందా అని అడుగుతున్నా నేను. ఇవి అక్కడ సాగరమాల నేషనల్ హైవే జరుగుతుంది. సాగరమాల దానికి ఏఎంఆర్ రిత్విక్ వాళ్ళు డీడీ మైన్స్కి, శివకృష్ణ తహసీల్దార్ వెంకటాచలం డీడీ మైన్స్కి 2024 జూలై 15 పర్మిషన్ కోసం పెట్టారు. ప్లస్ వీడీబీ మేకపాటి వాళ్ళది పెట్టారు. అప్పుడు పర్మిట్ లేదు కాబట్టి మీకు జిఎస్టీ కట్ అవుద్ది. మీరు నేషనల్ హైవే ఎంత తోలుకుంటే ఆ గ్రావెల్కి ఏదైతే సెస్ కానీ మైనింగ్ సెస్ కానీ జిఎస్టీ కానీ కట్ అయిపోద్ది అన్నారు. ఇప్పుడు దాంట్లో ఫిగర్స్ చెప్తా. ఏఎంఆర్ రిత్విక్ 4,15,359 క్యూబిక్ మీటర్లు ఈ రోజు వరకు తోలేరు. అంటే 1,46,770 యూనిట్లు. 20,967 20,000 ట్రిప్పులు, 20,967 అంటే 21,000 ట్రిప్పులు తోలేరు. సీనరేజ్ ఛార్జ్ కింద 1,86,00,000 కట్టారు. 1,86,00,000. వీడిబి మేకపాటి అభిషేక్ రెడ్డి ప్రాజెక్ట్ 1,53,695 క్యూబిక్ మీటర్లు, 54,309 యూనిట్లు, 7,758 ట్రిప్పులు కలిసి 63,45,785 రూపాయలు కట్టారు. 63,45,788. ఏఎంఆర్ రెండు కలిపి వీడిబి కలిపి 2,50,36,36,986. మేకపాటి అభిషేక్ రెడ్డి ఫోన్ చేయి, మన ఎమ్మెల్యేగా పోటీ చేశాడు కదా చంద్రశేఖర్ రెడ్డి కొడుకు ఫోన్ చేసి, నువ్వు గ్రావెల్ ఆపి సాగర్మాల నేషనల్ హైవే లేకపోయినా పర్వాలేదు ఆపేమని చెప్పు. వెంకటాచలం మండలం నుంచి ఈ 2 కంపెనీలు తోలినాయి. 2,50,00,000 రూపాయలు కట్టారు. 2,50,36,000. ఇప్పుడు ట్రిప్పులు చూస్తే 2 కలిసి ట్రిప్పులు 28,000 ట్రిప్పులు. 28,000 ట్రిప్పులు చంద్రమోహన్ రెడ్డి కొట్టేశాడు. గ్రావెలలో కోట్లు కొట్టేశాడు. ఏం మాట్లాడుతున్నావు? సిగ్గుండబడలే? లేకపోతే పని చేయి, సాగర్మాలకి నీ తోడేరు నుంచి తోలిచ్చు. సాగర్మాల ఆపేసి, లేకపోతే నేషనల్ హైవే ఆపేసి. వాళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు కట్టారు, అది కూడా ఆపేసేసి. ఇద్దరు కలిసి కట్టింది ఎంత? మొత్తం 2,56,00,000 వెనక్కి ఇచ్చేసి చంద్రమోహన్ రెడ్డి కొట్టేశాడు. సిగ్గుండాలి కదా. ఏం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావటంలా. మా టైంలో, నీ టైంలో సర్వేపల్లి చెరువు, కనుపూరు చెరువు మొత్తం ఎత్తేసావు. రూపాయి లెక్కన సెస్ కడుతున్నానని చెప్పి అది కూడా అన్నిటికి కట్ల. లేఅవుట్లకి నా ఇంటి చుట్టూ 2వ డివిజన్, 12వ డివిజన్, 3వ డివిజన్ మొత్తం లేఅవుట్లకి నువ్వే దోలిచ్చావు. కోట్ల రూపాయలు దోపిడీ చేసావు. అటువంటి వాడివి నన్ను గురించి నువ్వు మాట్లాడుతుండవు. ఇంకొకటి, అక్కడ సిలికా మైను చంద్రమోహన్ రెడ్డి తీసుకున్నాడు, అది SEZది. నేను వస్తే అధికారులు బొక్కలో ఇస్తాను మాట్లాడావు. నీకు అసలు సిగ్గు శర్మ ఉందా? ఆ SEZ సివిరావుది. సివిరావు మావాడిని వెనకేసుకుని వస్తుండవు. 2019 రాగానే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి SEZ క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన కోర్టులో తెచ్చుకున్నాడు. అది కూడా SEZ కింద క్యాన్సిల్ అయిపోయింది, వేరే ఇండస్ట్రియల్ ఇది కింద వచ్చింది. ఏదైతే సిలికా చెప్పావో 10/10/2023 మైన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఇబ్రహీంపట్నం ఏమిచ్చారు? గ్రాంట్ ఆఫ్ క్వారీ లీజ్ ఫర్ సిలికా శాండ్ ఓవర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 80.72 acres, 80 ఎకరాలు. సర్వే నంబర్ 107, కర్లపూడి విలేజ్, కోటర్ మండలం, తిరుపతి డిస్ట్రిక్ట్. గ్రాంటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మెజర్స్ సైన్ గోవింద్ గ్లాస్ ఇండియా లిమిటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years. 2023. సిగ్గు శరమ నీకు ఉందా? నీదొక మనిషి బతుక? చెప్పయ్యా కాకని.
ఎందుకు నీ గవర్నమెంట్లో మైనింగ్ లీజ్ ఇప్పించావో ఆ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ని సస్పెండ్ చేయిస్తావా? అంటే ఇప్పుడు ఆయన నేను వచ్చి చర్యలు తీసుకుంటాను అన్నావు. ఎవరి మీద చర్యలు తీసుకుంటావు? మా గవర్నమెంట్లో 2019 వరకు ఏ పార్టీ వాళ్ళకి అడ్డం చెప్పలా. ఇదే మైన్ గురించి 14/8/2018లో పబ్లిక్ హియరింగ్లో క్లియరెన్స్ ఇచ్చారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చారు 2018లో. 2023లో మైనింగ్ లీజ్ ఇచ్చేసేసారు. దాన్ని ఏం మాట్లాడతావు నువ్వు? అధికారులు బొక్కలే ఇస్తానని చెప్తావా? అసలు మనిషి జన్మాని ఇది అని అనేది నాకు అర్థం కాంది. ఇవన్నీ చాలా క్లియర్గా చూపించా మీకు. ఏఎంఆర్, వీడిపి, సాగరమాల చూపించా. ఆ రమేష్ రెడ్డి కొన్న మైను ఎవరి టైంలో మైనింగ్ లీజ్ ఇచ్చింది చూపించా. నీకు బుద్ధి ఉంటే రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నాది పొరపాటు ఎన్ని తెలియక మాట్లాడినానని చెప్పు. నీ మాదిరిగా నేను ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతాడు చంద్రమోహన్ రెడ్డి, నువ్వు మాత్రం ఫ్యాన్లు కాదు కదా, బహుశా ఏం పెట్టినా నువ్వు ఎగిరిపోవు. ఎందుకంటే నీకు ఫ్యాట్ ఎక్కువ. ఊళ్ళోళ్ళ ఆస్తులు తిన్నప్పుడు ఫ్యాట్ పెరిగిపోద్ది. నీ మాదిరిగా కొవ్వు కట్ చేయించుకోలే, బెరియాటిక్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం నాకులే. అంత ఎక్కువ స్పీడ్ అయితే ఎగిరిపోతా ఫ్యాన్లో. నీ చేతిలో నా చేతిలో ఏముంది? రాజశేఖర రెడ్డి ఎగిరిపోయినాడు. కానీ ఈ మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇంకోటి లాస్ట్లో ఆయన గురించి ఆయన టైటిల్ ఒకటి చెప్తాను. అక్కడ మరుపూర్లో 100 టేకు చెట్లు కొట్టారంట. ఆమె రాజేశ్వరమ్మ ఒక ఆమె నాది అన్నది. నందా ఫ్యాన్స్ వాడు నా దగ్గరికి వచ్చారు. రాజేశ్వరమ్మ నాకు ఫోన్ చేసింది. నందా ఫ్యాన్స్ వాడు నా దగ్గరికి వచ్చి కాగితాలు చూపించి రీసర్వేలో మార్చారు సార్, ఇది మాది సార్ పొలం, ఇది మేము పెంచుకున్న టేకు చెట్లు సార్, మేము కొట్టుకున్నాం సార్ అన్నారు. మూడో వాళ్ళు గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఇది మాది, మా పొలం సార్ అన్నారు. నేను తహసీల్దార్కి ఏం చెప్పాను, ఆ చెట్లు కొట్టడం ఆపేయమని పోలీసులకు చెప్పి తహసీల్దార్తో ముగ్గురులో ఎవరిది న్యాయమైతే వాళ్ళకి ఫైనలైజ్ చేయండి, కురవాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పా. నీ మాదిరిగా అడ్డంగా ఆ మరుపూర్లో 57 ఎకరాలు, ఆ మరుపూర్లో ఎకరా 40-50 లక్షలు చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఫ్యామిలీ మీద రాయించావు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఫ్యామిలీ. నీ పుణ్యానికి ఆ వీర వసంతరాయలు తహసీల్దార్ సస్పెండ్ అయిపోయినాడు. అటువంటి ఏదో పనులు మేము చేయము. ఊళ్ళోళ్ళ ఆస్తుల జోలికి మేము పోము. ఏం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావటంలే. నిద్ర లేసి పచ్చి కూతలు, పచ్చి అబద్ధాలు. నువ్వు సూపర్ 6 గురించి మాట్లాడతావు. దీనికి నేను చెప్పిన మళ్ళీ రిపీట్ చేస్తుండా, మద్యపాన నిషేధం విధిస్తానని అక్క చెల్లెళ్ళకి చెప్పి ఓట్లు వేయించుకొని ఆ మద్యంతో వ్యాపారం చేసి, ఆ కల్తీ మద్యం వ్యాపారం చేసి 30,000 మంది ఆడపడుచుల పసుపు తాడు తెంచినోడు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ. మీరు రోజు మమ్మల్ని గురించి మాట్లాడతారా? ఇటువంటి ఘోరమైన చరిత్ర ఉండేవాళ్ళు ఇంకొకరు లేరు. ఇవన్నీ చూస్తున్నాం. ఫైనల్గా ఏంటంటే, నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా 2014 కల్తీ మద్యం, మనుషులు ప్రాణాలు పోయినాయి. మీతో పాటి ఆయన అప్పు అరెస్ట్ అయితే రాజమండ్రి జైల్లో చనిపోయినాడు. ఆషామాషి కేసు కాదు. సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, ప్రజాప్రతినిధుల మీద కేసులు వస్తే 1 ఇయర్లో కంప్లీట్ చేయాలన్నది. 2014లో కేసులు ఎన్నేళ్ళైంది? 11 ఇయర్స్ అయిపోయింది. ఎందుకు హియరింగ్కి రావడం లేదో ఆ గవర్నమెంట్ లీడర్సు, కోర్టులు సమీక్షించాలని చెప్పి కోరుకుంటుండా. ఇటువంటి తప్పు చేసిన వాళ్ళు తప్పులు చేసుకుంటూ పోతే ఆ రోజే శిక్ష పడి ఉంటే 2019-24 మధ్య వందల మంది ఆస్తులు. నేను ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, ఆ ల్యాండ్ స్కామ్స్ గురించే పెడతా. ఓన్లీ ల్యాండ్ స్కామ్స్. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తా. జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తా. అది ఇంకో రోజు చేస్తా. ఇటువంటి పనులు చేసేవాడు మళ్ళీ ఎమ్మెల్యే ఉండేవాడా, మంత్రి ఉండేవాడా, ప్రజాధనాన్ని దోచుకొని ఉండేవాడా? అందుకని ఇటువంటి కేసులన్నీ తొందరగా 2016లో నా మీద
ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి సుప్రీంకోర్టు దాకా పోయి కనపడకుండా పోయినావు. అయిపోయింది, అది కూడా 9 ఏళ్ళు అయిపోయింది, 2016. వీటన్నిటినీ నువ్వు అనుభవించి తీరుతావు, నువ్వు తప్పించుకోలేవు. ఈ కేసుల్లో నీకు పనిష్మెంట్ తప్పదు, అన్నీ ఉన్నాయి. ఫైనల్గా ఏంటంటే ఆయనకి కాకానికి జగన్మోహన్ రెడ్డి మేనత్త, ఆమె వైస్ ఛాన్సలర్ విక్రమసింహపురి, మేనత్త వరుస అంటే ఫస్ట్ మేనత్త లేకపోతే సెకండ్ కజిన్. ఆయనకి పిహెచ్డి ఇచ్చింది. దేనికి ఇచ్చిందో, ఎట్ట దోపిడీ చేయాలా, ఎట్ట ఊళ్ళో ఆస్తులు కొట్టేయాలా, గ్రావెల్ ఎట్ట ఖాళీ చేయాలా, వీటి మీద ఇచ్చిందో నాకైతే తెలియదు. పిహెచ్డి ఇచ్చింది. ఇప్పుడు నేనేమంటానంటే కాకాని ఫస్ట్ కేసులో 60 రోజులు సుప్రీంకోర్టుకు పోయి తప్పించుకుపోయినాడు, అబ్స్కాండ్ అయిపోయినాడు, అరణ్యవాసం. మొన్న కేసులో చింతామణిలో 57 రోజులు అరణ్యవాసం, మొత్తం 117 రోజులు. జైల్లో 87 డేస్, జైల్లో 87 రోజులు అజ్ఞాతవాసం, 117 రోజులు అరణ్యవాసం, 87 రోజులు అజ్ఞాతవాసం, 204 రోజులు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలియకుండా చింతామణిలో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా, ఎక్కడున్నాడో తోడేరులో ఉన్నాడో తెలియకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చిన వాడిని మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు చేసుకున్నారు. ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంతకంటే మనిషి దొరకలా. అంటే పేదోళ్ళ భూములని కొట్టేసిన ఒక దుర్మార్గుడు, పేదోళ్ళని జైల్లో పెట్టించిన ఒక నీచుడు, అంతకంటే మనిషి జగన్మోహన్ రెడ్డికి దొరకలే. మీ చుట్టూ డబ్బాలు కొట్టుకోండి, మొత్తం ఉదయగిరి నుంచి వెంకటగిరి దాకా ఆయనకి డబ్బా కొట్టండి, సిగ్గు శరం ఉండాలా అటువంటి మనిషిని ప్రోత్సహించేదానికి. అందుకే కావ్య కృష్ణారెడ్డి బుద్ధి చెప్పాడు మీకు. నేనేమంటానంటే 204 కింద ఆయనకు ఒక పిహెచ్డి ఇవ్వాలా, ఇంకొక పిహెచ్డి డాక్టరేట్ ఫర్ 204. అంటే 117 రోజులు అరణ్యవాసం, 87 రోజులు అజ్ఞాతవాసం చేసినందుకు టైటిల్ వచ్చి 204 పిహెచ్డి డాక్టర్ 204 అని చెప్పి ఇవ్వాలని నేను ఆయన అభిమాని కాబట్టి చెప్తుండా. ఇప్పుడు కాకానికి అభిమాని అయిపోయినా ఎట్టంటే ఒకటే తిడుతున్నాడు కాబట్టి నాకు కూడా ఏమైపోయింది, ఆయన మొన్న 87 డేస్ ప్లస్ ఒక 57 డేస్ నేను చెప్పా ఆ రోజు కూడా. అతను తిట్టకపోతే నాకు పొద్దుపోవటంలా, రోజు నిద్రలేసి ఆయన తిట్టే చూసుకొని రాత్రిళ్ళు పడుకుంటుంటాం, అలవాటు అయిపోయింది అట్టా. అందుకనే ఆయనకి తొందరగా ఇంకో డాక్టరేట్ ఇస్తే, ఎట్టా జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి మెచ్చుకొని ఆయన చేసిన పాపాలకి ఆయనకి శాలువా కప్పి జిల్లా అధ్యక్షుడు ఇచ్చాడు. ఇప్పుడు ఇంకో డాక్టరేట్ కూడా ఇవ్వండి ఆయనకి. ఆయన పరిశోధనలు చేసినాడు. ఆయన ఎట్టెట్ట పేదోళ్ళ భూములు కొట్టేయాలా, ఎట్ట కల్తీ మద్యం తెచ్చి జనాన్ని చంపాలా, ఎట్ట వైశ్యాస్ దగ్గర నుంచి ఎస్సీల దగ్గర నుంచి ఎస్టీల దగ్గర నుంచి జైలుకి ఎట్ట పంపించాలా, ఇవన్నీ చేయండి. ఇంకొకటి రాజేంద్ర ఏదో పామాయిల్ ట్యాంకర్లో దొంగతనం జరిగిందంట, జైలుకి పోయాంట, ఫోటోలు చూపించాడు. ఇప్పుడు ఈయన పంచి కట్టుకోండి, ఆయన ఎవరు, ఈ పక్కన ఉండేది రాజేంద్ర. ఆ పంచి కట్టుకుని ఆయన అందంగా ఉన్నాడు చూడండి. 204 ఎట్టున్నాడో చూడండి, డాక్టర్ 204. ఎదుగో ఇది డాక్టర్ 204 రాజేంద్ర. డాక్టర్ 204 కలద్దాలు పెట్టుకున్నాడు రాజేంద్ర. ఇంత క్లోజ్, నాకు ఇంత మాత్రం ఎప్పుడు అంత మంచి ఫోటోలు వేయలే నాకు అతను. అందుకని నవ్వాలో ఎడవలో ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావటం. నెల్లూరు జిల్లాలో ఒక పుచ్చలపల్లి సుందరయ్య
ఒక పుచ్చలపల్లి సుందరయ్య, ఒక బెజవాడ గోపాలరెడ్డి, ఒక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఒక ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఒక నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, ఒక ఏసీ సుబ్బారెడ్డి. నెల్లూరు జిల్లా పొరుగు తీశారా మీరు? పొరుగు తీశారు. ఇటువంటి పనికి మాలిన వ్యక్తి ప్రజా జీవితంలో ఉండటం దుర్మార్గం. అందుకని సిగ్గుతో తలదించుకో, నోరు పారేసుకోబాకు. నేను వస్తే ఏంది నువ్వు వస్తే పీకేది? చేసావు కదా, పోయినసారి అంతమందిని జైలుకి పంపించావు కదా, జనం ఇంట్లో కూర్చున్నారా? తరిమి కొట్టారు నిన్ను. ఎంతమందిని జైల్లో పెట్టావు? ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నావు? చేసావు, ఏం పగలు తీసావు? భయపడి ఇంట్లో కూర్చున్నారా? ఇప్పుడు నేను వస్తేనంటే భయపడి పారిపోతామా? అరే మా రక్తమయ్యా, మేము పబ్లిక్లో పుట్టి పెరుగుతాం, జనం మధ్య పెరుగుతాం. నీ మాదిరిగా ధనం మధ్య కాదు, డబ్బుల మధ్య కాదు. ప్రజల ఆస్తులతో ఆడుకునేవాడు మనిషి కాదు. అందుకనే చెప్తుండా, ఎంత దుర్మార్గంగా నియోజకవర్గంలో పేదోళ్ళు